హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్లని కొట్టొద్దు, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దగ్గర రావడానికి. సో కమింగ్ టు ద టాపిక్, ఏం లేదండి టాపిక్. కొన్ని రోజుల నుంచి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలన్నా కూడా కొంచెం భయం అవుతుంది. బికాజ్ అన్నీ ఈ అమ్మాయిలు చంపడము, నిన్న కూడా ఈరోజు కూడా చూశాను అమ్మాయిలు చంపేయడము. ఎంత 18 years రిలేషన్షిప్, మ్యారేజ్ రిలేషన్షిప్ అయినా కానీ 8 years రిలేషన్షిప్లో ఉన్నా కూడా అన్నీ ఏదేదో జరుగుతున్నాయి. నేను లైక్ అమ్మాయిలు అన్నిట్లలో ముందుకెళ్తున్నాం, మేము మా అంతలో మేము నించుంటున్నాం, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అని నేను అనుకున్నాను. బట్ అమ్మాయిలు ఏంట్రా మీ బాధ, నాకు అర్థం కాదు. ఓకే, మీకు మ్యారేజెస్ చేసుకోవాలని లేదు, మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. ఓకే, మీ పేరెంట్స్ని ఒప్పించుకోండి, చేసుకోండి మ్యారేజెస్. ఇలా ఉట్టి పుణ్యానికి వాడిని తీసుకుపోయి వాడిని చంపొద్దు కదా, దట్స్ నాట్ రైట్. తర్వాత మీకు జరిగే కాంప్లికేషన్స్ మీకు తెలీదు, కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి. తర్వాత మిమ్మల్ని పట్టుకుంటే మీకు ఏమవుతుందో మీకు తెలీదు. తర్వాత మీరు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, తర్వాత మీకు జైలు శిక్షస్ అవుతాయి. ఏంటిదంతా? అరే, ఎక్కడనో గొప్ప సంబంధం దొరికిందని బాయ్ ఫ్రెండ్ని చంపేసిన అమ్మాయి, హనీమూన్కి తీసుకుపోయి చంపేసిన అమ్మాయి, వాటర్ మిలన్లో విషం ఇచ్చి చంపేసిన అమ్మాయి. ఏంటి ఇవన్నీ అసలు? సొసైటీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు దీన్ని బట్టి? నాకైతే తెలియట్లేదు. ఇవన్నీ చూశాక నాకేమనిపిస్తుంది తెలుసా, అబ్బాయిలు భయపడుతున్నారు ఇప్పుడు. వద్దురా బాబు పెళ్ళిళ్ళు అని అంటున్నారు. ఇలాంటివి చేస్తే మీకేమొస్తుంది? ఏం రాదు కదా. ఇలా సొసైటీలో మీ పేరెంట్స్ పరువు పోతుంది, అక్కడ మీ పరువు పోతుంది. ఉట్టి పుణ్యానికి అక్కడ అబ్బాయి ప్రాణాలు పోతున్నాయి. పెళ్ళి ఒక 2 రోజులు కాలేదు, అబ్బాయి చచ్చిపోయాడంట. ఏంటి అసలు? ఏం జరుగుతుంది సొసైటీలో? నాకు అర్థం కాదు. మీకు ఒకటే చెప్తాను, ఏం లేదు, పేరెంట్స్కైనా కూడా, అమ్మాయిలకైనా కూడా, అబ్బాయిలకైనా నేను ఒకటే చెప్తాను. ఇఫ్ యూ లవ్ సమ్ వన్, గో అండ్ టెల్ టు యువర్ పేరెంట్స్కి చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. నేను ఈ పెళ్ళి చేసుకోలేను అని రిక్వెస్ట్ చేయండి. దే విల్ యాక్సెప్ట్ దట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చేసి టైం పట్టొచ్చేమో, బికాజ్ వాళ్ళకు కూడా తెలియాలి కదా, హీఈస్ రైట్ ఫర్ యూ, హీఈస్ నాట్ రైట్ ఫర్ యూ. ముందుకి నిన్ను బాగా చూసుకోగలరా లేదా అనేది వాళ్ళు ఆలోచించాలి కదా. నిన్ను కానీ ఇన్ని ఏళ్ళు పెంచారు కాబట్టి దే విల్ నో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుసు వాళ్ళకి నీ గురించి. కానీ ఇలాంటి చెత్త డిసిజన్లు తీసుకొని ప్రాణాలు తీయకండి అమ్మా. మీ వల్ల పక్కన అమ్మాయిలను కూడా, జెన్యూన్గా ఉండే అమ్మాయిలు ఎవరైతే మ్యారేజ్ రిలేషన్షిప్స్ కానీ లవ్ రిలేషన్షిప్లో జెన్యూన్గా ఉంటారో వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది పక్కన పెడితే, ఓ మా తల్లి, జస్ట్ 10th అయిపోయింది, 10th కూడా పూర్తయిందో లేదో కూడా తెలియదు అమ్మాయిది. ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం అంట. దానికన్నా ముందు కూడా చాలా స్టంట్లు చేసిందంట అమ్మాయి. పరిచయాలు అయ్యాయంట, లవ్ అంట. ఆ ఏజ్కి లవ్ ఏంటి నాకు అర్థం కాదు. దట్ ఈస్ జస్ట్ అన్ అట్రాక్షన్. అది జస్ట్ అట్రాక్షన్ పెట్టుకొని మీరు లవ్ అంటారు. లవ్ అనేది ఒక 25 years వచ్చిన వాళ్ళకి తెలుసు, 23 to 25 వచ్చిన వాళ్ళకి జెన్యూన్ లవ్ అంటే తెలుసు. ఆ ఏజ్లో మీకేం తెలియదు. అబ్బాయి దగ్గర నన్ను పంపట్లేదు అని చెప్పేసి తల్లిని చంపడం ఏంది? తల్లి నిన్ను ఎవతే కన్నది? నిన్ను నీ తల్లే కదా కన్నది. 9 ఏళ్ళు మోసింది కడుపులో, నిన్ను అన్నేళ్ళు పెంచింది. తనకు తెలీదా నీకు రైట్ ఏంటో, నీకు రాంగ్ ఏంటో? వాళ్ళ తల్లి, శివ వాళ్ళ తల్లి, వావ్, చేసింది ఇంకా గొప్ప పనే, చంపేయచ్చు అన్నట్టు. యువతివమ్మ నువ్వు.
వాడు ఒక రోజు ఆ పిల్లని ఇంటికి తీసుకుని వచ్చిన రోజు తన్ని కొట్టి, అరే ఇది రైట్ కాదురా, పిల్లని వాళ్ళ ఇంట్లో వదిలేసిరారా అని చెప్పక నువ్వు ఆ పిల్లని ఇంట్లో పెట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి కథలన్నీ చేసి ఇప్పుడు అమ్మాయిని స్ట్రిక్ట్లో పెడుతున్నానంటే ఎప్పటి నుంచో పెడుతుంది తల్లి, కానీ ఆ పిల్ల సరిగా రాలేదు. దానికి నువ్వు నీ కొడుకుని సపోర్ట్ చేస్తున్నావు, ఆ పిల్లని సపోర్ట్ చేస్తున్నావు. ఎక్కడ న్యాయం ఇది? ఛీ, ఇలాంటి సమాజంలో ఉండడమే వేస్ట్ ఇట్లాంటి వాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్, పేరెంట్స్తో నేను ఒకటే కోరుకుంటాను, ప్లీజ్ ఫస్ట్ మీ కిడ్స్ ఏమైనా చెప్పాలనుకుంటే దాని గురించి ఆలోచించండి. వాళ్ళకి మీరు రైట్ రాంగ్ మీ డిసిజన్స్ మీరు ఇస్తారు, అది వాళ్ళకి తెలుసు. ఒకసారి ఆలోచించండి వాళ్ళ గురించి కూడా, సో దట్ నెక్స్ట్ స్టెప్ ఇలాంటివి తీసుకోకుండా. అండ్ చాలా విషయాలు ఉంటాయి పేరెంట్స్కి చెప్పరు, మీరు కూడా కొన్ని విషయాలు పేరెంట్స్కి చెప్పండి, సో దట్ మీకు తర్వాత చేయకూడదు ఇలాంటివి చేసి ఏం చేసుకుంటారా సిగ్గులేని అమ్మాయిలు? ఎక్కడ పెట్టారు? మీకు ఇవేనా మీ పేరెంట్స్ నేర్పించేది? ఇట్లాంటి పనుల అబ్బాయిలను చంపేసి తర్వాత వీడితోటి వాడితో వెళ్ళిపోవడానికి ఏముంది అక్కడ? నీకు జైలు చిప్పనేగా. సో నా లాస్ట్ అండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ వాళ్ళ ఒపీనియన్స్ పేరెంట్స్కి చెప్తే మంచిదని నేను అనుకుంటాను, అంతే. నా వీడియోస్ మీకు నచ్చినట్టుంటే కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి.